హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మౌర్య సామ్రాజ్యం గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో విజిట్ చేయండి. ఇది తెలంగాణ వాళ్ళకైనా సరే, ఏపీ వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే కామన్ టాపిక్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మౌర్య సామ్రాజ్యం గురించి క్వశ్చన్ లేకుండా ఉండదండి. మనకి భారతదేశం పరిపాలించినటువంటి చాలా గొప్ప సామ్రాజ్యం, మొట్టమొదటి పెద్ద సామ్రాజ్యం ఏంటంటే మౌర్య సామ్రాజ్యం అనమాట. కాబట్టి దీని నుంచి క్వశ్చన్ లేకుండా ఏ ఎగ్జామ్ అయితే ఉండదు. ఒకసారి మన ఛానల్ గురించి ఒక అవగాహన రావడానికి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లోకి వెళ్ళి. సరే అండి, మనకి యాక్చువల్గా చూసుకుంటే చంద్రగుప్త మౌర్యుడు మనకి మౌర్య వంశాన్ని స్థాపించారు. చంద్రగుప్త మౌర్యుని యొక్క కొడుకు ఎవరంటే బిందుసారుడు. ఇతనికి 100 అంటే మనకి 100 మంది కుమారులు ఉన్నారన్నమాట. బిందుసారుడికి 100 మంది అంటే 101 అనేసి అంటారండి, కొన్నాట్లో 100 అని అంటారు. సరే, మనం 101 అని అనుకోవచ్చు, 100 సన్స్ అయినా అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం 101 వస్తుందండి. బుక్లో అయితే మనకు 100 అని చూపిస్తుందండి. సో మనకి బిందుసారుడికి అయితే 100 మంది కుమారులు లేదా 101 మంది కుమారులు ఉన్నారు. కొన్ని పబ్లికేషన్స్లో చాలాసార్లు చెప్పాను కదండి, కొంచెం నెంబరింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అయితే అండి, మనకి బిందుసారుని యొక్క ఫస్ట్ కుమారుడు ఏంటంటే సుసీముడు అనమాట. సుసీముడు అయితే మనకు మొదటి సన్ అనమాట. బిందుసారుని యొక్క మొదటి సన్ సుసీముడు. అయితే మనకి ఈ 100 కుమారులు 101 మంది కుమారుల్లో అశోకుడు అనేటువంటి వ్యక్తి గొప్పవాడు అనమాట. ఇతను మిగిలిన 98 మందిని చంపి రాజ్యపాలన చేశాడని చెప్పేసి అంటారండి. అయితే మనకి ఈ 100 మంది కుమారులు అది చివరివాడు ఏమంటే తిష్య అనేటువంటి వ్యక్తి చిన్నవాడు. అయితే తిష్య మరియు అశోకుడు ఇద్దరు కూడా ఒకే తల్లికి జన్మించారండి. మనకి అశోకుడు తర్వాత రాజ్యం అనేటువంటిది పశ్చిమ మౌర్య సామ్రాజ్యం, తూర్పు మౌర్య సామ్రాజ్యంగా డివైడ్ అయ్యిందండి. పశ్చిమ మౌర్య సామ్రాజ్యాన్ని ఉజ్జయిని అనమాట. దానికి పశ్చిమ మౌర్య సామ్రాజ్య రాజధాని ఉజ్జయిని, తూర్పు మౌర్య సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రం అనమాట అండి. దీన్ని రూల్ చేసింది ఎవరంటే పాటలీపుత్రాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించింది ఎవరంటే దశరథుడు. ఉజ్జయినిని కేంద్రంగా చేసుకుని పరిపాలించింది ఎవరంటే కునాలుడు ఎవరంటే అశోకుని యొక్క కుమారుడండి. దశరథుడు అశోకుని యొక్క మనముడు. అయితే వీరి తర్వాత ఈ మొత్తం మౌర్య సామ్రాజ్యాన్ని ఏకం చేసి పరిపాలించింది సంప్రతి కూడా అశోకుని యొక్క మనముడే అండి. అయితే వీరిలో చివరివాడు బృహద్రథుడు, లాస్ట్ రాజు అనమాట బృహద్రథుడు. అయితే మనకి చూసుకుంటే భారతదేశానికి శాసనాలను పరిచయం చేసింది అశోకుడే అండి. మనకి అశోకుని శాసనాలే వీరి యొక్క టైం పీరియడ్లో మనకి మౌర్య సామ్రాజ్యంకి సంబంధించినటువంటి కాలంలో మనకి ఎక్కువ కనిపించే ఏంటంటే అశోకుని శాసనాలు మనకి ఎక్కువ కనిపిస్తాయి. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి మ్యాక్సిమం అతనే ఉంటాయి అన్నమాట శాసనాలన్నీ కూడా. సో మనకి మౌర్య సామ్రాజ్యం మరియు భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి సంబంధించిన ప్రధాన శాసనాలు లేదా తొలి శాసనాలు ఏంటంటే మనకి ఈ యొక్క అశోకుని శాసనాలు అనమాట అండి. అయితే వీరి గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి బుక్ ఏంటంటే రాజతరంగిణిని కల్హణుడు రాశారండి. కల్హణుడు రాజతరంగిణి ఆ బుక్ మనకి వీరి గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి బుక్ అనమాట. అశోకుని తొలి శాసనాలు యూజ్ చేసినటువంటి భాష ఏంటంటే మనకి ఈయన ఫస్ట్ గ్రీక్ భాషను ఉపయోగించారండి, గ్రీక్ లిపిని. తర్వాత అరబిక్ భాషని ఉపయోగించారు ఖరోష్ట్ లిపితో. అరామిక్ భాషను ఉపయోగించారు అరామిక్ లిపిది. ప్రాకృత భాషని యూజ్ చేశారు బ్రాహ్మీ లిపిలో. మనకి ఒక భాషకు ఒక లిపి ఉంటుందండి. గ్రీక్ భాషకి అయితే గ్రీక్ లిపి, అరబిక్ భాషకి అయితే ఖరోష్ట్ లిపి, అరామిక్ భాషకి అయితే అరామిక్ లిపి, ప్రాకృత భాషకి అయితే బ్రాహ్మీ లిపి. ఇలా మనకి అశోకుని తొలి శాసనాలు యూజ్ చేసినటువంటి భాష ఏంటంటే ఈ 4 భాషలను ఉపయోగించారండి అశోకుడు. అశోకుని శిలాశాసనాల మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ ప్రిన్సిప్ అండి. 1837లో జేమ్స్ ప్రిన్సిప్ అనేటువంటి వ్యక్తి ఈయన అశోకుని శిలాశాసనాల మీద పరిశోధన చేశారనమాట. ఈయన ఏం చేశారంటే జేమ్స్ ప్రిన్సిప్ ప్రాకృత భాషలో వేసినటువంటి శాసనాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారనమాట. మనకి ప్రాకృత భాష అంటే మనకి ఎవరికి తెలియదండి, అంటే విదేశీయులకి ప్రపంచానికి తెలియదు ప్రాకృత భాష అంటే. ఇది లోకల్ లాంగ్వేజ్ కూడా, లోకల్ పర్సన్స్ మనకి ఇండియాలో కొంతమందికి తెలుస్తుంటుంది ప్రాకృత భాష అంటే, అందరికీ తెలియదు కదండి. కాబట్టి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం వల్లే అశోకుని యొక్క గొప్పదనం ప్రపంచానికి తెలిసిందనమాట. సో ఆ గ్రేట్నెస్ ఎవరంటే జేమ్స్ ప్రిన్సిప్ అనమాట. ఈయన ట్రాన్స్లేట్ చేశారనమాట. జేమ్స్ ప్రిన్సిప్ కలకత్తాలోని మింట్ నందు నాణెముల పరిశోధనకారుడిగా ఉండేవారనమాట.
కలకత్తాలో అనమాట. కలకత్తాలో మింటినందు అక్కడ పరిశోధనకారుడు ఉండేవారు. బట్ ఈయనకి పురావస్తు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఉండేదంట. సో ఆయన ఏం చేస్తారంటే 1837లో ఏం చేశారంటే అశోక శాసనాల మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. చేసి ఆ తర్వాత రీసెర్చ్ చేసి తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారనమాట ఈయన. అశోక శాసనాలు ఏంటంటే 3 రకాలు మనకు కనిపిస్తాయండి. ఏంటంటే మనకి శిలాశాసనాలు ఉంటాయండి. శిలాశాసనాలు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ప్రధాన పెద్ద శాసనాలు ఉంటాయి. అంటే మొత్తం ఈ 14 ఉన్నాయి అంటే ప్రధాన చిన్న శాసనాలు 14, మొత్తం 28 ఉన్నాయి అనమాట. శిలాశాసనాలు మనకు 28 కనిపిస్తాయి. ఈ ఇంపార్టెంట్ శిలాశాసనాలు మనకి 28 కనిపిస్తాయి అనమాట. గుహాలయ శాసనాలు ఉన్నాయి. అశోకుడు వేసినటువంటి గుహాలయ శాసనం ఏంటంటే ఒక్కటే ఉందన్నమాట. గుహాలయ శాసనం ఒకటి వేయించాడు, కానీ శిలాశాసనాలు మాత్రం మనకి 28 ఉన్నాయన్నమాట. స్తంభ శాసనాలు కూడా ఉన్నాయండి. స్తంభ శాసనాలు అయితే మనకి 7 ఉన్నాయన్నమాట. అయితే ఇవి ఏంటో డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి స్తంభ శాసనాలు 7 అని అనుకున్నాం కదా, అయితే ముందు ఈ 7 డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఏంటంటే ఢిల్లీ స్తంభ శాసనం 1, యూపీలో 4 స్తంభ శాసనాలు వేశారన్నమాట. 1 మేరట్ స్తంభ శాసనం, 2 తోపరా స్తంభ శాసనం, అలహాబాద్ స్తంభ శాసనం, కౌశాంబి స్తంభ శాసనం. అయితే మనకి అలహాబాద్ స్తంభ శాసనం అనేటువంటిది మనకి సముద్రగుప్తుడి దగ్గర కూడా మనం డిస్కస్ చేసుకుంటామండి. దాన్ని అశోకుడు వేశాడు, చంద్రగుప్తు దాన్ని ఇంకా డెవలప్ చేశారనమాట. అక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం మనకి సముద్రగుప్తుడు వచ్చినప్పుడు. బీహార్లో 2 మనకి లౌరినందగా స్తంభశాసనం 1, రుమ్మెందే స్తంభశాసనం. ఈ 7 కూడా అశోక చక్రవర్తి వేయించారనమాట అండి. ఇంకోటి ఏంటంటే మనకి మేరట్ తోపరా శాసనాలు ఉన్నాయి కదండి. మనకి యూపీలో వేసినటువంటి 4 స్తంభ శాసనాల్లో 2 స్తంభ శాసనాలు ఏంటంటే మేరట్ తోపరా శాసనాలు. వీటిని ఢిల్లీ తీసుకువెళ్ళి మనకి ప్రాకృత భాషలో ఉన్నటువంటి ఈ శాసనాలను పర్షియాలోకి తర్జుమా చేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ గుహాలయ శాసనం చూసుకుంటే మనకి ఒకటి వేస్తారన్నాను కదా, అది ఎక్కడ ఉందో చూద్దాం. బీహార్లో గయ ప్రాంతం, బీహార్ గయ ఉంది కదండి, అక్కడ ఆ సమీపంలోని బరాబర్ గుహలు ఉన్నాయి కదండి. మనకి బరాబర్ గుహలు ఉన్నాయండి అక్కడ బీహార్ గయ దగ్గర. అక్కడ గుహాలయం తవ్వించారు. అయితే ఇక్కడ 4 రకాల గుహలు తవ్వించారండి. 4 రకాల గుహలు. అయితే ఈ 4 రకాల గుహల్లో మనకి ఒకే ఒక శాసనం బయటపడిందన్నమాట. ఆ గుహల పేరు ఏంటి అని అడగచ్చు. సుధామ, గోపిక, కర్ణచోపార, లోహమ ఋషి. ఈ 4 కూడా ఈ గుహల పేర్లు. ఈ గుహల్లో మనకు ఒకే ఒక గుహాలయ శాసనం లభ్యమైంది. అదే దాన్ని గుహాలయ శాసనం అని అంటారండి. ఈ గుహాలయ శాసనాలు ఏంటో ఈ పేర్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి శిలాశాసనాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రధాన పెద్ద శాసనాలు మనం 14 అనుకున్నాం కదా. అయితే మనకి మొదటి ప్రధాన పెద్ద శాసనం చూసుకుంటే మనకి ఈ మొత్తం 14 శిలాశాసనంలో కూడా మొదటి ప్రధాన పెద్ద శాసనం తీసుకుంటే అందులో మనకి ఏమే పదాలు ఉన్నాయి, ఏ పదాలు ఏ శాసనంలో ఉన్నాయని అడుగుతారండి. కాబట్టి మనకి మొదటి ప్రధాన పెద్ద శాసనంలో ప్రియదర్శి అనే పదం ఉంది. నెక్స్ట్ భగవంతుని ప్రేమను నోచుకున్నట్టుగా ఉందన్నమాట. అశోకుడు భగవంతుని ప్రేమను నోచుకున్నట్టుగా ఉందన్నమాట ఈ మొదటి శాసనంలో అన్నమాట. అయితే మనకి రెండవ ప్రధాన పెద్ద స్తంభ శాసనంలో ఏముందంటే రెండవ ప్రధాన పెద్ద శిలాశాసనంలో ఏముందంటే అశోకుడు నిర్వహించినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఉంది. మనం ఇంతకుముందు వీడియోలు డిస్కస్ చేసుకున్నాం కదండి. చాలా సంక్షేమ పరిపాలన చేశారు మౌర్యులు అని అన్నారు కదా. ఆ సంక్షేమ పరిపాలనకి మొదలుపెట్టింది లేదా దానికి కారకులు ఎవరంటే అశోక చక్రవర్తి అనమాట. చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. మనం చిన్నప్పుడే చదువుకుంటాం, అది ఇప్పటికీ గుర్తుంటుంది కదండి. అశోక చక్రవర్తి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటారు, బావులు లేదా చెరువులు తవ్వారని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం కదండి. సో మనకి అది చిన్నప్పటి మనకి ఇప్పటి వరకు కూడా అది ఇంకా రెగ్యులర్ ఒక సెంటెన్స్ అండి మనకి. అశోకుడు గుర్తు రాగానే అశోకుడు రోడ్డుకి ఇరువైపు చెట్లు నాటారు అనేటువంటిది. అంటే అది ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశారు. అంటే ఆయన చాలా గొప్ప చక్రవర్తి అండి. ఎంత చెప్పుకున్నా తక్కువేంటి అశోక్ చక్రవర్తి గారి గురించి. సో మనకి సంక్షేమ కార్యక్రమాలకి మొదలు పెట్టింది ఎవరంటే మౌర్య సామ్రాజ్యంలో స్టార్టింగ్ ఈయనే. సంక్షేమ పరిపాలన స్టార్ట్ చేసింది ఈయనే. ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారండి చక్రవర్తికైనా ఉన్నటువంటి టైం పీరియడ్లో. ప్రజలు నేత్రదానం చేసినట్లు కూడా చెప్పిందనమాట. ఆ రోజుల్లో నేత్రదానం అంటే ఒక్కసారి ఆలోచించండి, అసలు ఊహకు అందదు ఆ సమయంలో నేత్రదానం. దాన్ని చేసినట్లు కూడా రెండో ప్రధాన శిలాశాసనం చెప్తుందంటే అశోకుని యొక్క గొప్పతనం ఏంటి అది నిజంగా. మనకి 3వ శాసనం చూసుకుంటే 3వ శిలాశాసనంలో యుక్త రజ్జక అనే ప్రభుత్వ అధికారుల గురించి చెప్పారంటే ఇందులో. ఇంకా అశోకుడు బ్రాహ్మణుల పట్ల ఉదార భావాన్ని కలిగి ఉన్నట్లు కూడా చెప్పారనమాట 3వ శిలాశాసనంలో. 4వ పెద్ద శిలాశాసనంలో ఏం చెప్పారంటే అశోకుడు హత్యాకాండలకు లేదా యుద్ధాలకు స్వస్తి పలికాడు. అశోకుడు తన 98 మంది సోదరులను చంపి తన రాజ్యాధికారానికి వచ్చారండి. అప్పుడు యుద్ధాలు చేసేవారు ఆయన. కానీ
అతను సామ్రాజ్యవాదం మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎప్పుడైతే కళింగ యుద్ధం చేశారో అప్పటి నుంచి ఆయన వాటన్నిటికీ స్వస్తి పలికి శాంతి మార్గంలో నడిచారు. సో మనకి ఈ 4వ శిలాశాసనంలో హత్యాకాండలకు యుద్ధాలు స్వస్తి పలికినట్టు చెప్పారు. అంటే ఇది మనకి కళింగ యుద్ధం తర్వాత అయ్యి ఉండొచ్చండి ఈ శాసనం అనేటువంటిది. ఆ కళింగ యుద్ధం తర్వాత ఈయన అన్ని వదిలేసి శాంతి మార్గంలో నడిచారండి. సో మనకి 5వ శిలాశాసనంలో ఏంటంటే ధర్మ మహామాతుల గురించి చెప్పినటువంటి పెద్ద శిలాశాసనం ఏంటని అడగచ్చు. 5వ శిలాశాసనం ఇది గుర్తుంచుకోండి, దేంట్లో ఏమేమి ఉంది. 6వ శిలాశాసనంలో ఏముందంటే అందరి సంక్షేమం కోరుకునే తండ్రిలా అశోకుడు ఉన్నారని చెప్పి మనకి 6వ శిలాశాసనం చెప్తుందనమాట. 7వ శిలాశాసనం ఏం చెప్తుందంటే యుద్ధవీరుడి యొక్క ఓర్పు ఔదార్యం కలిగి ఉండాలి, యుద్ధవీరుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలని చెప్పింది ఏంటంటే 7వ శిలాశాసనం. 8వ శిలాశాసనం ఏం చెప్తుందంటే అశోకుడి బోధి వృక్షాన్ని సందర్శించాడు, అశోకుడు బోధి వృక్షాన్ని సందర్శించాడని చెప్పినటువంటి శిలాశాసనం ఏంటని అడగచ్చు, 8వది. 9వ శిలాశాసనం ఏం చెప్తుందంటే అశోకుడి అశోక ధర్మం అంటారని దాని గురించి చెప్తుందన్నమాట. ధర్మ మహామతులను కూడా అశోక ధర్మం గురించి నియమించారని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. 10వ శిలాశాసనం ఏం చెప్తుందంటే అశోకుడి యొక్క వ్యక్తిగత కాంక్షలు లేవు అని చెప్తుందంట. అశోకుడికి వ్యక్తిగత కాంక్షలు ఏమీ లేవు, ఈయన చాలా ఔదార్యం కలిగిన వ్యక్తి అని చెప్పేసి చెప్తుంది. ఏంటంటే వ్యక్తిగత కాంక్షలు ఏమీ లేవు, అతనికి కోరికలు ఏమీ లేవు, ప్రజలను చక్కగా చూసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తప్ప అనేసి చెప్తుంది. ఏంటంటే మనకి 10వ శిలాశాసనం అనమాట. 11వ శిలాశాసనం కూడా అశోకుడి ధర్మం గురించి చెప్తుందంట. అంటే 9, 11, 2 కూడా అశోకుడి ధర్మం గురించి చెప్తున్నాయి అనమాట. 12వ శిలాశాసనం ఏం చెప్తుందంటే రాజు అన్ని శాఖలను సమానంగా చూడాలని చెప్తుంది అనమాట. 12వ శిలాశాసనం అందులో మనకు ఉన్నటువంటి మెయిన్ సెంటెన్స్ ఏంటంటే రాజు అన్ని శాఖలను సమానంగా చూడాలని చెప్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ 13వ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి చెప్తుంది. ఏంటంటే 13వ శిలాశాసనం అంటే అండి 13వ శిలాశాసనం మనకి కళింగ యుద్ధం గురించి చెప్తుంది. 14వ శిలాశాసనం ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగులు నిస్వార్థంగా పనిచేయాలని చెప్తుంది అన్నమాట. అయితే మనకి ఇంకా మిగిలిన శాసనాలు కూడా ఉన్నాయండి, అది మనం వేరే పార్ట్లో మనం నేర్చుకుందామండి. ఇంతవరకు చూసారంటే ఐ హోప్ నా వీడియో మీకు నచ్చి ఉంటుంది. దయచేసి నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.